అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం అడుగుల సమయంలో చేయడానికి ప్రయత్నం చేసిన అధికారులకి ఏజెన్సీకి సహకరించినటువంటి సమస్త ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు తెలుసు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టేటప్పుడే ఇది ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రధాన కాలువ నిరుపయోగంగా ఉంది. 3 పంప్ హౌసులు పూర్తయి సుమారు సీతమ్మ సాగర్ తోడు సహా 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొదటిసారిగా భద్రాద్రి రాముల చెంతకు వచ్చినప్పుడు అధికారులందరి సమక్షంలో అప్పటికి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాజెక్టు యొక్క అలైన్మెంట్లో కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కానీ లేదు. ఇది జూలూరుపాడు నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్ళాలి. అంతకుముందు టన్నెల్ కాకుండా కెనాల్కినే ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. కానీ అది ఎక్కువ డీప్ కట్ అవటం మూలాన ఇంజనీరింగ్ నిపుణులు ఇది డీప్ కట్ ద్వారా ఇక్కడ నీళ్లు వెళ్ళవు, అది కూలిపోయే పరిస్థితి ఉంటుంది, జూలూరుపాడు కొండల నుంచి మీరు టన్నెల్ తీసుకుంటే తప్ప అవతలకి నీళ్లు వెళ్ళవని చెప్పి ఆ ప్రభుత్వంలో ఏదీ నిర్ణయం చేయకుండా కొంత పని జరిగినటువంటి 13, 14 ఆ ప్యాకేజీలను కూడా ఆపేశారు. నేను గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో లేను, అయినా కానీ చెప్పాను ఈ లోపుగా మనం ఆ నీళ్లను వాడుకోవాలి అనంటే కనీసం ఈ యొక్క 3 నియోజకవర్గాలకి వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు లంకాసాగర్ ఆయకట్టుతో పాటు నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి 130,000 ఎకరాలతో పాటు ఇప్పుడు పినపాక నియోజకవర్గం అదేవిధంగా కొత్తగూడెం అశ్వరాపేట నియోజకవర్గాలతో సహా అన్ని చెరువులకి నీళ్లు పోయేదానికి కొద్ది ఖర్చుతోటి పని అవుతుంది. మీరు ఈ కెనాల్ నుంచి ఒక 100 కోట్లు ఇవ్వండి, మేము రైతుల్ని కాళ్ళు పట్టుకొనైనా సరే ఒప్పించి మేము కాలువ తీసుకెళ్తే సాగర్ నీళ్లు రావేమో, రాకపోయినా కూడా మేము పంటలు పండించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారిని భద్రాచలంలో అడిగినప్పుడు ఆయన పని జరుగుద్దా, జరిగితే చెయ్యండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అధికారులకు చెప్పారు. వెంటనే శాంక్షన్ ఇచ్చారు. ఇందాక సిఈ గారు చెప్పినటువంటి గ్యాస్ పైప్ లైన్ ఎస్టిమేషన్లో లేదు, అసలు అక్కడ గ్యాస్ పైప్ లైన్ ఉందని కూడా ఎవరికీ తెలియదు. కానీ తీరా పని మొదలు పెట్టిన తర్వాత గ్యాస్ పైప్ లైన్ దృష్టిలోకి వచ్చింది. ఆ గుజరాత్ ప్రభుత్వం ఆ లైన్ అది అడ్డం పెట్టారు. అడ్డం పెడితే ఆ యొక్క ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్ కింద పైపులు వేస్తే సరిపోద్దని చెప్పారు. ముందు మేము పైప్ లైన్ సరంజామా చేసిన తర్వాత లేదు మాకు బాక్స్ కావాలి, బాక్స్ కలవట్టుతోటి మీరు పుష్ చేస్తే తప్ప మేము పైపులకు ఒప్పుకోమని చెప్పి మళ్ళీ అబ్జెక్షన్ చేశారు. దానివల్ల పైపులు కిందికి వెళ్ళి మనం ఈ బాక్స్ కలవట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అంత కఠినమైన రాయి నేను ఎక్కడా చూడలా, రోజుకి 6 అడుగే పోతుంది. దాన్ని ఏ రకంగా కూడా బ్లాస్ట్ చేసేదానికి అవకాశం లేదు, పైన గ్యాస్ పైప్ లైన్ ఉంది. అయినా సరే కష్టపడి అధికారులు ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు. వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ సహకరించిన రైతులు కానీ శాసనసభ్యుడు ఈ యొక్క ప్రాంత రైతులందరూ కష్టపడ్డారు. అందరం కష్టపడితేనే ఈరోజు ఆ సంతృప్తి ఉంది. అంటే ఈరోజు కాలవమ్మటి ఇందాకటి నుంచి నేను చూస్తున్న వాట్సాప్లో రైతులు ఎక్కడికక్కడికి పాపం వాళ్ళ సొంత ఇంజన్లు పట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు. ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు. వాస్తవంగా 10 సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా, నీళ్లు ఏడొస్తాయిలే అని అనుకుంటున్నారు. ఈరోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డిపల్లి అదేవిధంగా ఎర్రగుంట ఎమ్మటల్లా కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనందం వేసింది. ఈ నీళ్లు ఇప్పుడు వచ్చి ఉంటాయి అనుకుంటా మీ కెనాల్కి, ఎస్సీ గారు వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ భూములు ఇచ్చిన రైతులకి కొద్దిగా సన్మానం చేయండి తప్పకుండా. జిల్లా కలెక్టర్లో వాడు కొత్త అయినా కూడా ఇద్దరూ బాధ్యత తీసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే నాకు మంత్రి పదవి ఉన్నప్పుడల్లా కష్టపడే కలెక్టర్లు దొరుకుతారు. అది జిల్లా ప్రజల యొక్క అదృష్టం.
కాబట్టి దయచేసి వాళ్ళు అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. నేను PVRK ప్రసాద్ గారి దగ్గర నుంచి సుమారు 25-30 మంది కలెక్టర్లు చూసి ఉంటా. నాకు సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా పనిచేసే కలెక్టర్లు వస్తున్నారు. దానివల్ల ఈ జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఉండే అవకాశం వచ్చింది. అది దుమ్మగూడెం మండలంలో చేసినటువంటి ఆక్విడిక్ట్ తాలిపేరు మీద, అది ఆసియాలోకి వెళ్లే పొడవైనటువంటి ఆక్విడిక్ట్. ఆ ప్రాజెక్టు కట్టి ఆగిపోతే 25,000 ఎకరాలకి ఆ రోజుల్లోనే ఆక్విడిక్ట్ నిర్మాణం చేసి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా మోడికుంట వాగు, పాలెం వాగు ప్రాజెక్టులు భద్రాచలానికి ఈ పక్క ఉన్నాయి కాబట్టి అటు ఎత్తిపోతల పథకాలు కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఒకదాన్ని ప్లాన్ చేశాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఇరిగేషన్ మంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ జిల్లా పట్ల, ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఆయన పూర్తిగా అవగాహన చేసుకొని నిన్న ఈరోజు ఢిల్లీలో ఉండటం మూలాన రాలేకపోయారు. ఆయన పూర్తి సహకారం ఉంది. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాత్రి చెప్తే పొద్దున్నే పైసలు ఇచ్చి, ఎందుకంటే నీళ్లు వదిలే ముందే మా ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చే మేము వస్తామని చెప్పారు. కాబట్టి నీళ్లు అయితే వస్తాయి కానీ డబ్బులు వస్తాయో రావో అని చెప్పి భయంతో రాత్రి కూడా మాట్లాడి కలెక్టర్లు రాత్రి నిద్రపోకుండా ఆ యొక్క టోకెన్స్ పంపించి ఈరోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు వాళ్ళు పైసలు వేశారు. అందుకని సంతృప్తిగా జ్వరం ఉన్నా కానీ మిమ్మల్ని కలవాలి, ఆ నీళ్లు మీరు కళ్ళారా చూడాలి. ఆ నీళ్లు ఇక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్లు అనుకుంటాయి ఈ కెనాల్. ఈ కెనాల్లో ఉన్నటువంటి రైతులు కూడా రేపు కలెక్టర్లు ఇద్దరు ఈ 100 కిలోమీటర్లు ఉన్నటువంటి మెయిన్ కెనాల్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే లోపల ఎక్కడ వాగులుంటే, ఎక్కడ వంకలుంటే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి పినపాక నియోజకవర్గంలో ఇదే జూన్ కల్లా 35,000 ఎకరాలకి వెళ్ళేటటువంటి తొమ్మల చెరువు లిఫ్ట్కి అది కూడా నేను ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు అడిగినటువంటి సింగభూపాలం కావచ్చు, అశ్వరాపేటలో ఉన్న మోకమామిడి కావచ్చు, ఎక్కడ దారిలో చెరువులుంటే అక్కడ ఇంజనీర్లకు చెప్పాను, మీరు అక్కడ స్లూయిస్ పెట్టండి. కెనాల్ వచ్చినప్పుడు ఆ వాగుల వంకల్లోకి వదిలితే ఎప్పుడైతే కరువు ఉంటుందో ఆ కరువులో కూడా మనకి గోదావరి వస్తుంది. భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల సీతమ్మ సాగర్ని పూర్తి చేసుకుంటే అక్కడ 36 TMC నీళ్లు మనం ఎండాకాలం మేలో కూడా దాచుకోవచ్చు. ఆ 36 TMCలతోటి ఈ 2 జిల్లాల సస్యశ్యామలంతో పాటు మంచినీళ్లతో పాటు పరిశ్రమలకు కూడా శాశ్వతంగా మనకు అవకాశం వస్తుంది. కాబట్టి కృష్ణా జిల్లాలో మీద ఉన్నటువంటి ప్రెషర్ మీకు తెలుసు. ఆయా కర్ణాటక, మహారాష్ట్రాలు ఎక్కువ వాడుకున్నాయి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా వాళ్ళకి వాల్ ఉంటుంది. వాళ్ళది అన్ని స్లూయిస్ అన్ని కూడా శ్రీశైలంలో కానీ, నాగార్జున సాగర్లో కానీ మన అన్ని కూడా లిఫ్ట్ చేసి తెచ్చుకోవాలి. వాళ్ళకేమో గ్రావిటీలో వెళ్ళిపోతుంటాయి. అందుకని 812 TMCలో కూడా వాళ్ళకి 512 TMC విభజన చట్టంలో పోయింది. అది కూడా అక్రమంగానే పోయింది. అది కూడా పరిశీలించమని చెప్పి కేంద్రాన్ని పదే అడుగుతున్నాం. మనకి 300 ఉన్నటువంటి 300 TMCని కూడా వాడుకునేదానికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. అందుకనే తెలుగు ప్రజలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు సామరస్యంగా కూర్చొని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క నీటి సమస్య జటిలమైన సమస్య. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అన్నం అడవకపోతే తమ్ముడికి పొలంలో ఎండిపోతే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకునే రోజులు. కాబట్టి 2 రాష్ట్రాల మధ్యన సామరస్యంగా చేయాలి. కృష్ణా జిల్లాలో మనకు ఒత్తిడి ఉంది. ఎన్ని నీళ్లు వచ్చినా కూడా మహబూబ్ నగర్ తోటి పాటు, నల్గొండతో పాటు, ఖమ్మంతో పాటు, హైదరాబాద్ పట్టణానికి మంచినీటితో పాటు చాలా కష్టాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని వర్షాలు కురిసినా కూడా ఈనాడు 2 రిజర్వాయర్లో కూడా మనకి నీళ్లు లేని పరిస్థితి దాపురించింది. వాతావరణ పరిస్థితులు కూడా సహకరించట్లేదు. మార్చి మొదటి వారంలోనే విపరీతమైనటువంటి ఎండలు వస్తున్నాయి. ఇప్పుడు లక్షలాది ఎకరాలు పంటలు వేసి ఉన్నాయి. ఇంకొక 15-20 రోజులు, 4 రోజులకు కానీ వరి పంట కోతలకు రావు. కాబట్టి దయచేసి రైతులు కూడా నీళ్లు నిరుపయోగంగా వదిలిపెట్టకుండా కాలువల దగ్గర జాగ్రత్తగా ఉండి, అధికారులు కూడా ఈ 4 రోజులు జిల్లా కలెక్టర్లకి పదే విజ్ఞప్తి చేశాను. వాళ్ళు కూడా ప్రతిరోజు ఆ పని మీద ఉన్నారు. మా ఖమ్మం కలెక్టర్ గారు అయితే పాపం కాలువల మీద కూడా తిరుగుతున్నారు.
మా యొక్క కొత్తగూడెం కలెక్టర్ గారికి నాగార్జున సాగర్ లేదు. అయినా సరే సీతారామ సాగర్లో ఏదైతే కొద్దిగా నీళ్లు వస్తున్నాయో మనకి ఇంద్రావతి ప్రాణహిత నుంచి, ఆ నీళ్ళని సమ్మక్క సారక్కలో దేవాదులకు వాడుకుంటూనే, భగీరథకి మంచినీళ్ళకి వాడుకుంటూనే, దారిలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, భద్రాద్రి భగీరథ కావచ్చు, వీటినన్నిటిని వాడుకుంటూ కొద్ది నీళ్లను 1000-1500 క్యూసెక్కులు ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకు వదిలితే 1000 క్యూసెక్కులు ఇది మన రాజీవ్ కెనాల్ వచ్చి 1600 క్యూసెక్కుల కెపాసిటీ. మీరు ఒక మోటార్ వదిలితే 1500 వస్తున్నాయి ఈరోజు. ఆ 1500 నీళ్లు ఇస్తే మాకు 1,30,000 ఎకరాలు సాగర ఆయకట్టును పండించుకుంటాం. మధ్యలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ తోటి పాటు లంకాసాగర్ రిజర్వాయర్, వైరాలో కూడా మీకు మంచినీటి పథకాలు ఉన్నాయి. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, సాగర్ నీళ్ళు వచ్చేసరికి ఆగస్టు సెప్టెంబర్ వస్తుంది, ఒక్కోసారి అక్టోబర్లో కూడా సాగర్ రావట్లా. 4 సంవత్సరాలకు ఒకసారి సాగర్ రాదు, 4 సంవత్సరాలకు ఒకసారి సాగర్ నిండదు. కానీ నేను ఈ యొక్క వేదిక మీద నుంచి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి జూన్ నెలలోనే సీతారామ ద్వారా మీకు నాట్లు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఆయన అడగగానే ఆయనకు అవగాహన లేకపోయినా నేను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఓవరాల్ గా అదే మీటింగ్ లో ప్రభుత్వానికి ఆర్డర్ వేశారు. ఆ ఆర్డర్ ప్రకారంగా ఇవాళ ఇది నిర్మాణం చేసుకున్నాం. దీనివల్ల రేపు సత్తుపల్లి ట్రంక్ కూడా పూర్తి చేసుకుంటే అక్కడ 1,00,000 ఎకరాలు మనకి సత్తుపల్లి ఏరియాలో వస్తుంది. ఇంకో 4వ పంప్ హౌస్ అశ్వరాపేట దమ్మపేట కూడా తయారవుతుంది. అక్కడ కూడా ప్రయత్నం చేస్తే అక్కడ 1,00,000 ఎకరాలు దమ్మపేట అశ్వరాపేట నియోజకవర్గాలకు వస్తుంది. కాబట్టి ఈ జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపలనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పినపాక, అశ్వరావుపేట, వైరా, అదేవిధంగా సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలు 5-6 నియోజకవర్గాలకి ఈ యొక్క పూర్తయినటువంటి సీతారామాన్ని మనం వాడుకునే అవకాశం ఉంది. అందుకనే జిల్లా యంత్రాంగంతో పాటు కష్టపడే కలెక్టర్లు పనిచేస్తున్నారు కాబట్టి మీరు కూడా సహకరించాలి. ఈ రోజు వినోబా నగర్ కావచ్చు, ఈ గ్రామాలు 4-5 గ్రామాల్లో శోభను కావచ్చు, ధర్మారావు కావచ్చు, కృష్ణప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమై నా మాట మీద నమ్మకం ఉంచి, ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మీరు భూములు ఇచ్చినందుకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ తుమ్మల మర్చిపోవడం చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను బీజీ కొత్తూరులో ఫస్ట్ లిఫ్ట్ కి శంకుస్థాపన చేసిన రోజున కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి కాళ్ళకి నమస్కారం చేశాను. అదేవిధంగా మీ కాళ్ళకు కూడా నేను నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా కొత్తగూడెం కలెక్టర్ గారు 4,000 ఎకరాలు ఈ కాలువల కోసం భూములు తీసుకోవాలి. భూములు ఇస్తేనే కాలువలు వస్తాయి, కాలువలు వస్తేనే నీళ్లు వస్తాయి. మీరు ఎవరు ఒక్కళ్ళు అడ్డం పెట్టినా కూడా ఆ పనులు శాశ్వతంగా ఆగిపోతాయి. మీరు ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోవటానికి కారణం భూసేకరణ. భూసేకరణ వల్ల 10,000 కోట్లు అనుకున్నది 20,000 కోట్లు అవుతుంది, 20,000 కోట్లు అనుకున్నది 50,000 కోట్లు అవుతుంది. మేము మొదలుపెట్టే రోజున మీ భూమి ఖరీదు 2-3 లక్షలు ఉంది. ఆ రోజునే నేను ఆ ముఖ్యమంత్రి గారితో ఆ ప్రభుత్వంలో మాట్లాడి గిరిజన రైతులు ఉంటారు, పోడు రైతులు ఉంటారు, పేద రైతులు ఉంటారు, అందరికీ 10 లక్షలు ఇద్దామండి అని చెప్పాం. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒప్పించాం. 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాం. తద్వారా అందరికీ 10 లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ రహదారులన్నీ పడటం మూలాన రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ధరలు పెరిగినాయి. తద్వారా భూమి యొక్క ధరలు పెరగటం మూలాన ఈరోజు మీకు 20 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా ఇప్పుడు 20 లక్షలు పెడితే మీరు పక్క రాష్ట్రంలో 10-15 లక్షలకే కొనుక్కోవచ్చు. మీరు వెళ్ళి ఎర్రిపాలెం మండలంలోనో మధిర మండలంలోనో ఈ ఆట కూడా 10-15 లక్షలకే వస్తుంది. మా ధర్మన్నకి చెప్పా, వెళ్ళి తొందరగా కొనుక్కో బాబు అని చెప్పిన. బజానా ఇచ్చినవా? ఇచ్చామంటాను. కాబట్టి దయచేసి భూమికి ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ భూమే కొనండి. ₹1 కూడా వేస్ట్ చేయబోకండి. మీ బిడ్డలు సుఖంగా ఉండాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈ భూమి ఇచ్చినటువంటి సంతృప్తి ఈ లక్షలాది మంది రైతుల యొక్క అదృష్టం మీ వల్ల మాకు కలిగింది. మీరు ఆ రోజు ఒప్పుకోకపోతే నీ ఫామ్ ఆయిల్ తోటలో నుంచి కాలం వెళ్తుంటే నా కళ్ళమ్మట కూడా నీళ్ళు వచ్చినాయి. అరే ఎట్లా ఒప్పుకున్నాడు ధర్మన్నని. కానీ పాపం పెద్ద మనసుతో ఒప్పుకున్న మీ అందరికీ కూడా నా రైతాంగం పక్షాన ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా భూములు ఎట్లాగో
కాలువ దవ్వినా, రోడ్డు వేసినా, రైల్వే లైన్ వేసినా, ఏదేసినా భూమి మీదనే వేయాలి. ఈ జిల్లా అభివృద్ధి కోసం నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మొత్తాన్ని ఆ శ్రీరామచంద్రుడు ప్రసాదించాడు. పూజ్యులు ఎన్టీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత అన్ని ప్రభుత్వాల్లో కూడా నాకు అవకాశాలు వచ్చినాయి. ఆయా ముఖ్యమంత్రులు ఒప్పించి ఈరోజు మీడియం ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయగలిగాను, మైనర్ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాను, మట్టి రోడ్లు వేశాను, మెటల్ రోడ్లు వేశాను, సింగిల్ లైన్ వేశాను, డబల్ లైన్ వేశాను. ఇప్పుడు 4 లైన్ ఎక్స్ప్రెస్ హైవేలు కూడా మన జిల్లాకు వచ్చినాయి. అది నా అదృష్టం అని చెప్పుకుంటున్నా. నాకు ఈ గడ్డ నాకు ఈ జన్మనిచ్చింది. నన్ను మీరు ఆశీర్వదించారు. 11 సార్లు అసెంబ్లీలో పోటీ చేసే అవకాశం నాకు వివిధ పార్టీలో వచ్చింది. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల నాకు 43 సంవత్సరాలు ఈ జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చారు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల నేను ఇచ్చినటువంటి పనులన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తయితే నాకు అంతకంటే ఏం అవసరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని, ఈ అధికారుల యొక్క సేవల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కష్టపడ్డటువంటి అధికారుల్ని మనం ఏ రకంగా, నేను ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపపడుతుంటా. వాళ్ళ చేతుల్లో కూడా లేదు. సెక్రటరియట్లో సెక్రటరీ గారు సంతకం పెట్టకపోతే జిల్లా కలెక్టర్లు కూడా ఏం చేయలేరు. కానీ వీళ్ళు ప్రపోజల్స్ వెంటనే పంపిస్తా ఉంటే నేను వాటిని పరిశూ చేసి సెక్రటరీలతోటి, మంత్రులతోటి, ముఖ్యమంత్రితో మాట్లాడి అవి వచ్చేదానికి నాకు అవకాశం ఉంటుంది. అందుకని జిల్లా కలెక్టర్ల మీద కూడా ఒక్కోసారి ఆలస్యం అయితే నేను ప్రజల కోసం, రైతుల కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం మందలిచ్చే మాట కూడా వాస్తవం. కానీ పనిచేసే కలెక్టర్ని ఎప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకుంటానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నా దగ్గర పనిచేసిన కలెక్టర్లందరూ కూడా దగ్గరగా అందరూ చీఫ్ సెక్రటరీలే. ఈ శాంతి కుమారి గారు కూడా నా దగ్గర పవర్లో ఉన్నప్పుడు సెక్రటరీ. అట్లాగే మొన్నటిదాకా అక్కడ పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు కానీ అందరూ నా దగ్గర కలెక్టర్లుగా పనిచేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా గిరిధర్ గారు డిఫెన్స్ సెక్రటరీగా ఉన్నా, కామర్స్ సెక్రటరీగా ఉన్నా, అదేవిధంగా NH నేషనల్ హైవేలో రోడ్వేస్ సెక్రటరీగా ఉన్నా, మేము ఏది అడిగితే అది ఢిల్లీలో పనులు చేసి పెట్టారు. ఈ జాతీయ రహదారులన్నింటినీ కూడా ఆ రోజు గడ్కరీ గారి దగ్గర, అంతకుముందు ఉన్న కందూరి గారి దగ్గర ఆయన మాట్లాడి తీసుకొచ్చినటువంటి ఆ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి కలెక్టర్ల వల్ల నాకు ఈరోజు జిల్లాలో మీ అందరూ అభిమానించేటటువంటి అవకాశం వచ్చింది. నా ఈ జన్మకి నాకు ఇది చాలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి రేపు జరగబోయేటటువంటి పనుల్లో కూడా జిల్లా ప్రజలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, మీ భూమికి మేము భూమి ఇవ్వలేము కానీ ఆ భూమిని కొనుక్కునే స్థోమత మీ కుటుంబాలు శాశ్వతంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ₹1 ఎక్కువైనా సరే ఈ పిల్ల కాలాలన్నిటికీ, డిస్ట్రిబ్యూటర్లన్నిటికీ రేపు క్యాబినెట్ లో దాన్ని రివైజ్డ్ అప్రూవల్ తీసుకుంటా ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను. కాబట్టి అది రివైజ్ చేస్తే వెంటనే టెండర్స్ అప్రూవ్ అవుతాయి. 100 కిలోమీటర్లో ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాల కాలువలన్నీ ఈ సంవత్సరంలో తవ్వుకుంటే రేపు జూన్ జూలై కల్లా మనకు కొంతవరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రాజెక్టులు కూడా అనుకున్న రోజునే పూర్తి కావు. ఇప్పటికీ కూడా సాగర్ చివరి భూములకి ఇంకా కాలువలు దావలేదు. సాగర్లో పోయిన భూములకి, శ్రీశైలంలో పోయిన రైతులకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. కొన్ని 2 దశాబ్దాల కళ. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గోదావరి జలాలు తీసుకురావాలని చెప్పి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు డిజైన్ చేసి కొద్ది కాలంకే తను మరణించిన తర్వాత మరి ఆ ప్రాజెక్టులు కొంత నత్తనడక నడవడం, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మరి వచ్చిన ప్రభుత్వం మరొక డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో మరొకసారి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో వ్యవసాయం అంటే తెలిసిన వ్యక్తి, ఒక రైతు ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈనాడు మళ్ళీ కూడా ఈ ప్రాజెక్టుకి పొడుగు పోసుకొని ఖచ్చితంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకురావాలి, సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను, అదేవిధంగా నాగార్జున సాగర్ కృష్ణా జలాలను అనుసంధానం చేయాలి.
అవి నీళ్లు లేనప్పుడు ఈ ప్రాంతం నుంచి నీళ్లు అక్కడ గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనే తలంపుతో చిన్న ప్రాజెక్టు, చిన్న ఆలోచన చేసి 100 కోట్లతోటే మరి సుమారుగా మరి మూడు నియోజకవర్గాలకు నీళ్లు తీసుకురావడానికి ఈనాడు ఒక చిన్న ప్రయత్నం చేసి మరి ఈనాడు విజయవంతం అవుతున్న శుభ సందర్భంలో ముఖ్యంగా గత 3 రోజులుగా నేను చూస్తా ఉన్నాను. వారితో పాటు మాకు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరి దుర్గాప్రసాద్ గారు, నేను మరి తుమ్మల నాగేశ్వరరావు గారితో ప్రయాణం చేస్తూ ఆ మోటార్లు ఆన్ చేసే దగ్గర నుంచి, ఆ నీళ్లు వచ్చే దగ్గర నుంచి ముఖ్యంగా కాంట్రాక్టర్ని కానీ, అధికారులు కానీ, అదేవిధంగా రైతులు ఎవరైతే మరి వారి మీద నమ్మకంతో, స్థానిక శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి నమ్మకంతో మరి ఆ రైతులు, భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయాలి, నీళ్లు ఇచ్చిన రోజే వారికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకుండా నీళ్లు ఇవ్వడం కుదరదని చెప్పేసి పట్టుదలతో ఈ 3 రోజుల నుంచి మేము ప్రత్యక్షంగా చూశాం. నిమిషానికి ఆ రాష్ట్ర అధికారులతో, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా ఇక్కడున్న ఇరిగేషన్ అధికారులని వెంటబడి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు డబ్బులు రావాలి, నీళ్లు రావాలని చెప్పేసి పట్టుదలగా చేస్తున్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. సో సడన్ గా మీరు ఇచ్చేసరికి కూడా నాకు కూడా ఏం మాట్లాడినా తెలియట్లేదు. బట్ ఆన్ ఏ లైటర్ నోట్, రైతులు వీళ్ళందరూ ఈ నీళ్ళ కోసం ఎంత ఎదురు చూస్తారో, మార్నింగ్ నుంచి కూడా మేము కూడా 10 నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. 10కి వస్తాయి, 3కి వస్తాయని. ఫైనల్లీ మనకు రాబోతున్నాయి. అండ్ దీని అంతటికీ కూడా అంటే సృష్టికర్త అనవచ్చు, లైక్ ఏదైతే ఈ ఐడియా రేజ్ చేసి దీని వెనక ఎంతో లైక్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయ్యి మినిస్టర్ గారు, అదేవిధంగా ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, అందరికంటే ముఖ్యంగా ఫస్ట్ భూములు ఇచ్చిన రైతులు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఒక రైతు 1 ఎకరం భూమి ఇవ్వడం అనేది చాలా కష్టం. ఆ 1 ఎకరం తోటి మిగతా వాళ్ళకు యూజ్ అవుతుందని అందరూ కూడా ముందుకొచ్చి భూమినిచ్చి చేసినందుకు వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు కూడా నిజంగా కూడా అంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్. ఎన్నో పనులు మనము చేస్తూ ఉంటాం, బట్ దీనికి కష్టపడ్డ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఇంజనీర్స్ కావచ్చు, అధికారులు, వీళ్ళందరూ కూడా ఏదైతే కష్టపడ్డో దానికి తగిన ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కెరీర్లో కష్టపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాంతం చెప్పుకోవచ్చు, మేము ఈ ప్రాజెక్టుకి మేము కష్టపడ్డాం, ఇంతమంది రైతులకు ఉపయోగపడుతుందని. సో దీనికి అంతటికీ కూడా సృష్టికర్త అయిన మన అగ్రికల్చర్ మినిస్టర్ సార్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. గ్రామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి మన ఎన్ఎస్పి కెనాల్లో నీళ్ళు వదిలే కార్యక్రమంలో ముఖ్య అతిథి గౌరవ వ్యవసాయ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ బైరా ఎమ్మెల్యే గారు రామదాస్ నాయక్ గారు, గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యే గారు రాఘవయ్య గారు, అదేవిధంగా స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ రాల్ నాగేశ్వరరావు గారు, గౌరవ కలెక్టర్ ఖమ్మం ముజమ్మిల్ ఖాన్ గారు, ఎస్పీ గారు రోహిత్ రాజు గారు, వేదిక పైన ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడ వచ్చిన రైతులందరికీ పేరు పేరున నమస్కారము. నిజంగా నీళ్లు ఇప్పించడం ఏదైతే ఎంత కఠినంగా ఉంటుందో, ఈ 3 పంప్ హౌస్ మేము ఇనాగ్రేషన్ ఏర్పాటు చేసినప్పుడు మేము చూసాము. కానీ మేము ఓన్లీ అరేంజ్మెంట్స్ చేస్తాం, కానీ దాని వెనుకల ఉన్న తపన అది గౌరవ మంత్రివర్యులతో మాట్లాడేటప్పుడు నేను చూశాను. అంత పట్టుదల, అంత మనసు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అధికారులం అయితే ఓన్లీ పేపర్ పుషింగ్ అంటారు, కాగితం ముందుకు పంపించడం, కానీ దానికి వెనకాల అండ్ ముందు ఉన్న అన్ని రకాలుగా సాంకేతికంగా, ఆర్థికంగా అన్ని రకంగా చూసుకొని దానికి ముందుకి నడిపించాలంటే ఒక చాలా అంటే చాలా ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ నిజంగా అది ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ గారు. అండ్ ఆయన గైడెన్స్తో మేము కూడా చాలా నేర్చుకున్నాం. అసలు లిఫ్ట్ ఏముందో నాకు తెలియదు. సో అది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ రోజు ఈ 3 పంప్ హౌస్ తిరిగి మొత్తం ఎంతో కొంత నేను కూడా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నేర్చుకున్నాను. అండ్ ఈ కెనాల్ ద్వారా నీళ్లు మన రైతులందరికీ పోతుంది. కానీ నేను ఒకటే ఈరోజు కోరుతున్నాను, మంచి మట్టి ఉంది ఈ జిల్లాలో, మంచి నీళ్ళు వచ్చింది, కానీ అంతవరకు ఇప్పుడు అయితే అది మంత్రి గారి పని ఇప్పుడు
అయిపోయింది. కానీ రైతుల పని ఇప్పుడు మొదలైంది. అధికారులము కూడా మేము రెడీ ఉన్నాము. కొంత నీళ్ళు ఉంటే పత్తి, ఇంకా కొంత నీళ్ళు ఉంటే మొక్కజొన్న, ఇంకా కొంత నీళ్ళు ఉంటే మిర్చి. ఇది సరైన విషయం కాదని నేను ఏమనుకోవద్దు, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇట్లా చేసేస్తే ఇంత కృషి చేసిన వల్ల వచ్చిన నీళ్ళకి మనం న్యాయం చేసే వాళ్ళము కాదు అని నేను ఓపెన్గా చెప్తున్నాను. సో ఇది రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, ఇంత విలువైన నీళ్లు మనకి వస్తుందంటే మరీ ఒకసారి అదే వరి వేసుకొని అది చేసేస్తే అది సాధ్యం కాదు. ఇంత మంచి మట్టి ఉండి కూడా మనం అట్లానే ఉండిపోతే అది విలువ సాకారం అవుతుంది అని అస్సలకి అది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా మనకి మినిమం పర్ ఎకర్ పర్ సీజన్ 1 lakh వచ్చే పంట మనం వేసేయాల్సిందే. మనకి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా మనము ఆయిల్ పామ్ వైపు పోవాలి, ఖచ్చితంగా మనం పందిరి సాగు వైపు పోవాలి. అది చేసుకొని మనం మళ్ళీ ప్రూవ్ చేయాలి దట్ ఈ జిల్లా మన ఉమ్మడి ఖమ్మం ప్రాంతం ఏదైతే ఉందో మోడల్గా ఉంది అని మనం రాష్ట్రానికి దేశానికి చూపించాలని ఆ పట్టుదల ఇప్పుడు మనం చేసేస్తేనే నిజంగా ఆయన చేసిన పట్టుదలకి అది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ వరి వేసుకొని పత్తి మొక్కజొన్న వేసుకొని ఇది రేట్ లేదు ఇది లేదు అది చేసేస్తే మాత్రం అది ఎంత బాధగా ఉంటుందో మనం అది ఆలోచించాలి. సో వ్యవసాయ మంత్రి వారికి మనం తిరిగి మళ్ళీ ఒకసారి అది ఒక గిఫ్ట్ అయినా ఇవ్వాలంటే, మన ప్రభుత్వానికి గిఫ్ట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అసలు మాకు పరిమితం లేకుండా ఫ్రీడమ్ ఉంది ఆయిల్ పామ్ కోసం. సో చాలా మందికి అది తెలియదు. ఎకరానికి 15,000 పెట్టుబడి పెడితేనే మనం సాధించవచ్చు. ఇప్పుడు పోరు పట్ట లేదా వేరే చాలా భూములకి 2-3 ఎకరాలు ఉన్నా కూడా మీకు రైతు భరోసా ద్వారా 18,000 రూపాయలు వచ్చింది. మీరు వెంటనే 1 acre 15,000 రూపీస్తో ఆయిల్ పామ్ వేసేసుకోవచ్చు. కానీ నీళ్ళు లేదని ఇన్ని రోజులు అన్నారు. ఇప్పుడు నీళ్ళు వచ్చింది. నేను రెడీ ఉన్నాను ఈ ఛాలెంజ్ కోసం. రైతులు కూడా రెడీ అవ్వండి. మొత్తం ఆయిల్ పామ్కి కన్వర్ట్ చేసుకొని ఇంకా మన అతిపెద్ద ఫ్యాక్టరీ తెచ్చుకొని సక్సెస్ఫుల్గా రైతులు అందరూ అవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. ఈనాటికి తమరి అనుమతితో 8 నెలలు గడుస్తున్నాయి సార్ ఖమ్మం జిల్లాకు వచ్చి. తమరికి గుర్తుందో లేదు కానీ వచ్చిన కొత్తలో ఒక వారం లోపలే తమ రేణుకూర్ కెనాల్ దగ్గర తీసుకెళ్లి ఈ ప్రాజెక్ట్ మీరు జయించాలి, ఎలా చేస్తారో చూసుకోండి, కానీ కొత్తగా వచ్చారు నేర్చుకోండి చేయమని ఒక మాట చెప్పడం జరిగింది సార్. బాక్స్ కట్టింగ్ అవ్వాల్సి ఉండే, ఆ పైప్ లైన్ పోవాల్సి ఉండే, ఆ లైన్ అంతా చేయాలని తమరు ఒక మాట ఇచ్చారు సార్. మామూలుగా ఇటువంటి అంశాలు అధికారులు బయట మాట్లాడారు సార్. తమరు అనుమతితో ఈ అంశాలని అందరి ముందు పెట్టాలని అనుకుంటున్నాను సార్. ముందుగా అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి రైతులతో మాట్లాడి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే పోయాం. 4 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ రేట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక 100 సార్లైనా ఫోన్ చేసి ఉంటారు మంత్రి గారు. 1 లక్ష ఎక్కువ ఇవ్వండి కానీ తక్కువ ఇవ్వకండి, మన రైతులు ఆదుకోవాలి కానీ మీరు వెనక పడనీయకుండానే 100 సార్లైనా చెప్పుంటారు. మా ఎమ్మెల్యే గారు కూడా కోపంతో రూమ్లోకి వచ్చేవారు, కనీసం సంతోషంగా బయటకు వెళ్ళారని నేను భావిస్తున్నాను. చాలా వరకు మేము చర్చలు పెట్టుకున్నాము. మా ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్యే గారు అందరు వచ్చారు, చేయగలిగినంత న్యాయం కూడా చేయడానికి ప్రయత్నించాం. అక్కడికి అది ముగిసింది అనుకుంటే మళ్ళీ 3 రోజుల ముందు నుంచి డబ్బులు పడ్డాయా ఖాతాలో, మీరు బ్యాంకులో పడింది మీరు స్వయంగా చూసారా, మళ్ళీ అధికారులను హైదరాబాద్ దగ్గర తరలించి బ్యాంకు దగ్గర కూర్చోబెట్టి ప్రతి ఖాతాలో పెట్టిన తర్వాతే మీరు ఈ ప్రోగ్రాంకి రమ్మని చెప్పారు. అందుకే ఒక అరగంట లేట్ అయింది. అందరి ఖాతాలో పడిన తర్వాతే ఈ ప్రోగ్రాంకి తమరు చెప్పిన ఆదేశాల ప్రకారం రావడం జరుగుతుంది సార్. ఎంత ఏమనుకున్నా కానీ సార్ 1 లక్ష ఎకరాల వరకు స్టెబిలైజేషన్ అనేది స్థిరపడడానికి అవకాశం దొరికింది. మొదటి రోజు నుంచి తమరు అనేది ఒకటే, రైతులు బలంగా ఉంటే మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం బలంగా ఉంటుందని తమరు ఒక మాట అన్నారు సార్. మార్కెటింగ్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన రేట్ అయినా, కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలైనా, రైతులు ఇతర పంటలు, లాభదారి వ్యవసాయం చేయాలనుకున్నా ఇటువంటి ప్రతి అంశం పైన దృష్టి పెట్టి సాగుతో సహా రైతులకి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తారు కలెక్టర్ గారిని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే మాటను తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా దృష్టిగా అటువైపు పెట్టి రైతులు సంక్షేమం చేస్తేనే జిల్లా యంత్రాంగం బాగా పనిచేసినట్టు మేము కూడా భావిస్తున్నాం. చేయడానికి ఇంకా చాలా ఉంది సార్, చేస్తూనే ఉంటాం. కానీ తమ దిశానిర్దేశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదం చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు భద్రాద్రి కలెక్టర్ గారు అన్నట్టు అధికారులాగా తమరు ఇంకో అంశం మొదటి రోజు చెప్పారు సార్. అవకాశాలు తక్కువ వస్తాయి సేవ చేయడానికి, అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోకూడదు. మన పేర్లు మర్చిపోతారు, మనం వచ్చిపోయింది మర్చిపోతారు, ట్రాన్స్ఫర్లు అవుతాయి, మీ బదిలీలు అవుతాయి, కానీ మీరు చేసిన పని శాశ్వతంగా గుర్తుపెడతారు. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోకండి కలెక్టర్ గారు నుంచి మంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అటువంటి అవకాశం ఇచ్చిన తమరికి
అందరు అధికారుల తరఫున సార్, మా ఇంజనీర్ల తరఫున, మా రెవెన్యూ వ్యవస్థ తరఫున, చిన్న అధికారి నుంచి పైన అధికారి వరకు పనిచేసిన వాళ్ళందరి తరఫున తమరికి ధన్యవాదం చెప్పుకుంటూ అటువంటి అవకాశం ఇచ్చినందుకు, ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది సార్, అది కూడా చేస్తామని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయుల పెద్దలందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. ప్రాజెక్ట్ అంటేనే మన తుమ్మల గారికి మానస పుత్రిక. వారు ఎన్నికల ప్రచారంలో సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన చేసిన వాగ్దానం ఒకటే, బహిరంగ సభలో గోదావరి జలాలని కృష్ణా జలాలతో అనుసంధానం చేసి గోదావరి జలాలతో మీ పాదాలని కడుగుతాను అని ఆ రోజు ఆయన ఎంతో ఉద్వేగంగా రైతు సోదరులందరికీ మాట ఇచ్చారు. ప్రజలు కూడా అదే మాట మీద విశ్వాసం ఉంచి మరి అత్యధిక మెజార్టీతో అందరినీ గెలిపించడం జరిగింది. ఇంతేకాకుండా ఇప్పుడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యానికి గురైంది అనేది మనందరికీ తెలుసు. ఎన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి దాన్ని అతిగతి లేకుండా మూలన పడేశారు. అలాంటి దాన్ని మన తుమ్మల గారు రాగానే అందరు అధికారులతో ఇంజనీర్లతో చర్చించి మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి, అలాగే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మరి వాటిని ముందరికి వేయించడం జరిగింది. పాత పెండింగ్ ఏమన్నా ఉంటే అవన్నీ అధికారులని మరి మన డిప్యూటీ సీఎం గారిని కూడా వారు సంప్రదించి వాటికి నిధులు విడుదల చేయించుకుంటూ, ఒక పక్కన అధికారులతోటి చర్చించుకుంటూ ఇంజనీర్లకు కూడా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా తక్కువ ఖర్చుతో ఎంత బాగా చేయొచ్చు మనం ఈ ప్రాజెక్టుని నిత్యం ఆయన ఆలోచిస్తూ మదన పడుతూ ఆయనకు వచ్చిన ఆలోచనలతోటి ఈరోజు ఇంత మంచి ప్రాసెస్లోకి మనం అడుగు పెట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలోనే 3 పంపు హౌసులు ప్రారంభం చేయడం కానీ, అలాగే రాజీవ్ లింక్ కెనాల్, ఆల్టర్నేట్ కెనాల్ కూడా మనం ప్రారంభించుకోవడానికి కానీ ఈరోజు ఎంతో మంచి అవకాశం మరి మన తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా మనకు కలిగింది. అసలు కాంగ్రెస్ నినాదమే రైతే రాజు అన్నది. ఆ నినాదంలో భాగంగా ఇప్పటి వరకు మన వ్యవసాయ శాఖకి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఖర్చు పెట్టింది 54,000 కోట్లు. దేశంలో ఎక్కడ గతంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 2 లక్షల లోపు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, అలాగే సన్నధాన్యానికి మరి మనకి 500 రూపాయల బోనస్, అలాగే రైతు మరి ఆత్మీయ భరోసా కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటి ద్వారా అలాగే మన రైతులకు కూడా ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యము, ఇలాంటివన్నీ కూడా తుమ్మల గారి మదిలో పుట్టిన ఆలోచనలు. ఇవన్నీ మన సీఎం గారితో వాళ్ళతో చర్చించి ఇవాళ అవన్నీ చేయడం జరిగింది. దాని ద్వారా 54,000 కోట్లు మనకి ఇప్పుడు మనం వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా ఇప్పుడు యాతాలకుంట దగ్గర టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ కోసం సీతారామ ప్రాజెక్టు కోసం మరి ఇచ్చిన రైతులకి కూడా, భూములు ఇచ్చిన రైతులకి ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం అందలేదని తుమ్మల గారి దృష్టికి రాగానే మరి చర్చించి ఈ సంవత్సరంలోనే, గత సంవత్సరంలో 12 కోట్లు, ఈ సంవత్సరంలో 5, ఈ రోజు నిన్న ఇవాళ కలిపి 5 కోట్లు, మొత్తం 17 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ రైతుల కళ్ళలో ఎంతో ఆనందం ఉంది. ఇప్పుడు ఈ వైరా నియోజకవర్గంలో కూడా రైతులు ₹1 ఇవ్వకుండానే ముందే ఇచ్చారు అంటే అది వారి మీద ఉన్న ప్రగాఢమైన నమ్మకమని నేను మనవి చేసుకుంటున్నాను. తుమ్మల గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే మన రామదాస్ నాయక్ గారు పట్టుదలతోటి కృషి చేసి ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రాము ముందడుగు వేయడానికి మనకి ఇవాళ మన కళ సాకారం అవడానికి, ఇవాళ సార్థకత చేకూరడానికి కూడా అవకాశం దొరికింది. దీని ద్వారా సీతారామ ప్రాజెక్టు మొత్తం పూర్తయిన ద్వారా ఇవాళ మాకు సత్తుపల్లి నియోజకవర్గానికి సస్యశ్యామలం అవుతుంది. తల్లాడు మండలం, కల్లూరు మండలం, పెనుబల్లి మండలం, వేంసూరు ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ఒకవేళ కృష్ణా జలాలు రాలేని కొన్ని సందర్భాల్లో రావు, అలాంటప్పుడు క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. అలాంటిది ఇక ముందు జరగదు. ఎందుకంటే గోదావరి జలాలు ఉంటాయి గనక మరి ఆంధ్రాకి కోనసీమ ఎలాగో తెలంగాణకి మా సత్తుపల్లి నియోజకవర్గం కూడా మునుముందు అలా అవుతుందని నేను ఆశిస్తూ మరి ఒక్కసారి తుమ్మల గారు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు మన రైతులందరి తరపున మేము తెలియజేసుకుంటున్నాము. ఇంతే కాకుండా